సంతోషం ఎక్కడ కనిపించడం లేదు. అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయక్క, కానీ నువ్వు సంతోషంగా లేవు. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా బుల్బుల్, అలాగే సంతోషాలు కూడా ఉన్నాయి. వీటి వల్లే కదా సంతోషం. అన్నీ ఉన్నాయక్క నీ దగ్గర, కానీ నువ్వేదైతే కోరుకున్నావో అది నీకు దక్కలేదు. నిన్ను అర్థం చేసుకునే భర్త నీకు దక్కాలనుకున్నావు కదా, నువ్వు ప్రేమించే భర్తే నీకు కావాలి అనుకున్నావు కదా. నిన్ను మోసం చేసే భర్త కాదు కదా. బుల్బుల్ నువ్వేమంటున్నావు? నీతో ఎవరు చెప్పారు ఇలాగని? నీకంటే బాగా ఎవరు చెప్పగలరు? కళ్ళను కేవలం నువ్వే చదవగలవా? అక్క, నువ్వేంట్లో సంతోషంగా లేవు కదా. చూడు బుల్బుల్, అలాంటిదేమీ లేదు. నువ్వు తప్పుగా నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. అభిబావ్ గారు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మీ మాటలన్నీ వినేశాను. నిజం చెప్పక్క. అది ఆయన తమాషా కల అన్నారు. ఆయన నీకు తెలుసు కదా, నన్ను ఆట పట్టించడం ఆయనకి ఇష్టమని. అక్క, అనవసరంగా. నేను నీకన్నా చిన్నదాన్నే కానీ చిన్న పిల్లని మాత్రం కాదు. చిన్నప్పటి నుంచి నువ్వు ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేదానివి కదా. తప్పు దారిలో ఎప్పుడు నడవలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు నా దగ్గర దాస్తున్నావు అక్క? ప్లీజ్ నాతో చెప్పు, నేనంతా తెలుసుకోవాలి. ఏం కానప్పుడు నీకేం చెప్పాలి? నేనేమి దాచడం లేదు, అంత బానే ఉంది. నా మాట నమ్ము బుల్బుల్, అలాంటిదేమీ లేదు. అయితే నాకు చెప్పవు కదా. లేదు బుల్బుల్, నా మాట. సరే చెప్పొద్దులే, నేను ఆయన్ని అడుగుతాను నువ్వు మా అక్కకి అగైనెస్ట్ గా ఏం ప్లానింగ్ చేస్తున్నావని, సరేనా? బుల్బుల్ బుల్బుల్ నువ్వేం చేస్తున్నావు? ప్లీజ్ ప్లీజ్, నువ్వెవరిని ఏమీ అడగకూడదు. ఎందుకు అడగకూడదక్క? ఎందుకు అడగకూడదు? నువ్వు గనక నాకు చెప్పలేదంటే నేను వెళ్ళి ఆయన్ని అడుగుతాను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మాట విను. ఆయన నీకెందుకు ఇలా చేస్తున్నారని. అమ్మని బాధ పెట్టాలనుకుంటున్నావా? అసలు నువ్వేమనుకున్నావు? నువ్వు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నిజం ఒప్పేసుకుంటారనుకుంటున్నావా? వాళ్ళు 4 మాటలు అంటే సిగ్గుపడతారు అనుకుంటున్నావా? అలా ఏమీ జరగదు. బుల్బుల్, నీకెందుకు అర్థం కావడం లేదు? నాకు అభిషేక్తో పెళ్లి జరిగిపోయింది. ఇక ఈ నిజాన్ని ఎవ్వరూ మార్చలేరు. అమ్మ కలలన్నీ కూడా నా పెళ్లితోనే ముడిపడున్నాయి. అతి కష్టం మీద తన కలలు నిజమయ్యాయి. బుల్బుల్, నువ్వు తన సంతోషాలని దూరం చెయ్యాలనుకుంటున్నావా? బుల్బుల్, నీకు తెలిసిన నిజం ఒకవేళ అమ్మకి తెలిసిందంటే తను అస్సలు తట్టుకోలేదు. తనకేమైనా జరిగిందంటే. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? అది బుల్బుల్ వచ్చింది కదా, తనకి ఇల్లు చూపిస్తున్నాను. మేమిప్పుడు మా గదికే వెళ్తున్నాం. పద. కూర్చో కూర్చో. నువ్వెవరికైనా ఏమైనా చెప్పావంటే ఊరుకొని చెప్తున్నాను. ఎవరికి ఏమీ చెప్పకూడదు, అర్థమైందా? అంటే అక్క, నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళు నిన్ను టార్చర్ చేస్తున్నారక్క, నేను చూస్తూ మౌనంగా ఉండలేను. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. అవును, నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళు నిన్ను మోసం చేసి ఈ పెళ్లి జరిపించారని. నీ జీవితం నీతో ముడిపడుంది బుల్బుల్. నీతో, అమ్మతో, నాన్నమ్మతో ముడిపడుంది. వీళ్ళకి నాకు ఏ సంబంధమూ లేదు. అయినా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాత్రం ఏమవుతుంది? పోలీసులు ఇక్కడికి వస్తారు, మన ఇంటికి వస్తారు. అమ్మకంతా తెలిసిపోతుంది. బుల్బుల్, ఒకవేళ వీళ్ళందరికీ నీ గురించి, ప్రవీణ్ గురించి తెలిసిపోయిందంటే అప్పుడు వాళ్ళు నిన్నేమైనా చేయడానికి చూస్తారు. నేను దేన్నైనా భరిస్తాను, కానీ నీకు అన్యాయం జరిగితే నేను భరించలేను. కానీ అమ్మ సంగతి ఏంటి? బుల్బుల్, అమ్మ తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఎవరి కోసం? మనిద్దరి సంతోషం కోసమే కదా. తన 2 కూతుళ్ల పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే అమ్మ ఏమవుతుంది చెప్పు? బుల్బుల్, నేను నా అత్తవారింట్లో సంతోషంగా ఉన్నాను అనుకుని అమ్మ సంతోషంగా ఉంది. నేనిక్కడ బాగున్నాను అనుకుంటోంది. ఈ సంతోషాన్ని మనం తనకు దూరం చేయకూడదు. నువ్వు నా గురించి కంగారు పడుకు. అభిషేక్ వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు కదా, ఆవిడికి నేనంటే చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటున్నారు. ఆవిడున్నంత వరకు నాకేమీ కాదు. అయినా నీకు మీ అక్క మీద నమ్మకం లేదా? నేనంతా చూసుకుంటాను కదా. బుల్బుల్, నీకు తెలుసు కదా నేను జీవితంలో ఎప్పుడు ప్రేమను కోరుకోలేదు అని. తలరాత నన్ను పరీక్షిస్తోంది, పరీక్షించనివ్వు. నాకెలాంటి నష్టమూ లేదు. కానీ నువ్వు కనుక ఇలా ఏడుస్తూ ఓటమిని అంగీకరిస్తే నేనెలా ధైర్యంగా ఉండగలను? నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో, సంతోషంగా ఉండు. మీరందరూ సంతోషంగా ఉన్నంతకాలం నేను అభితోనే కాదు, ఈ ప్రపంచంతోనే పోరాడగలను, అర్థమైందా?
నువ్వు నాకు ధైర్యాన్ని ఇవ్వవా? నువ్వు నాకు మాట ఇవ్వు బుల్బుల్. దీని గురించి ఎవరికీ చెప్పకూడదు. మాట ఇవ్వు బుల్బుల్. నాకు నేనే ప్రామిస్ చేసుకున్నాను, నా కారణంగా నీ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని. కానీ ఇదంతా ఏదైతే జరుగుతుందో నా వల్లే జరుగుతుంది. అన్నిటికీ కారణం నేనే. నేను చెల్లెలు కాకుంటే బాగుండేది. నువ్వు కనుక నాకు చెల్లెలివి కాకపోతే మా అమ్మ వయ్యుంటావు. అంతగా ప్రేమిస్తున్నావు కదా నన్ను. వెరీ సారీ అక్క. లేదు బుల్బుల్, వెరీ సారీ. ఇందులో నీ తప్పేమీ లేదు. దయచేసి ఏడవకు. అరే ఇలారా రాజు, ఇలారా. బాబు నువ్వు కూడా ఇలారా. పమ్మి, వైశాలి మీరు కూడా త్వరగా రండి, త్వరగా రండి, ఇక్కడికి రండి. ఏమైంది? మీకు ఒక విషయం చెప్పనా? అభి నా ప్రతి మాట వింటున్నాడు. కానీ ఈ మాట విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా? అమ్మా, ఇంతకి సంగతి ఏంటి? చెప్తాను. నేను చెప్పేది వినండి. మీరిద్దరు వెళ్ళి వాళ్ళ సామాన్లు చక్కగా ప్యాక్ చేయండి. అలాగే స్వెటర్లన్నీ కూడా ప్యాక్ చేయండి. ఎందుకంటే సిమ్లాలో చలిగా ఉంటుంది కదా. కానీ నానమ్మ ఎందుకు? అలాగే చూడండి, సిమ్లా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హోటల్ వరకు ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలో అన్ని మీ బాధ్యత. ఏర్పాట్లన్నీ చక్కగా ఉండాలి, సరేనా? వాళ్ళిద్దరికి ఏ ఇబ్బంది కలగకూడదు. చూస్తుంటే ఈ ముసల్ది సంవత్సరం వరకు ఆచారాలు అవి అంటూ డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టేలా ఉంది. నేను కూడా ఇంటికి కోడలుగానే వచ్చాను, కానీ నన్నెవరు ఇంట్లో అసలు ఇంత శ్రద్ధగా ఎక్కడికి పంపించరు. రాజ్, ఒకసారి ఇలా రండి, చెప్తాను. మనం కూడా ఏటైనా వెళ్ళొద్దామా? ఇప్పుడు పెళ్లి ప్రజ్ఞాకి అభికి జరిగింది, మనకు కాదు. అలాగే ఇంకో విషయం, ఫోన్ చేసి వాళ్ళిద్దరిని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. ఆఖరికి వాళ్ళు హనీమూన్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మనతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. 4-5 రోజులే కదా, వాళ్ళిద్దరిని ఏకాంతంగా ఉండనివ్వాలి. మాట్లాడాలంటే వాళ్ళు కేవలం వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవాలి, ఒకటిగా కలిసి ఉండాలంతే. అభి ఆ కళ్ళు చూడుతూ హనీమూన్కి వెళ్తున్నాడా? కానీ దీని గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుంచుకో చాలు. ఉం? అక్క, ఇక నేను వెళ్తాను. తనకేమైంది? ఎందుకులా కోపంగా వెళ్ళింది? ఎలా వెళ్తే నాకేంటి? ఏం కావాలనుకున్నావు, అది దొరికింది కదా. ఏంటి నువ్వు అలా చూస్తున్నావు? నాకు తెలుసు ఈ హనీమూన్కి వెళ్ళే ఐడియా నాన్నమ్మకి నువ్వే ఇచ్చుంటావని. అయినా నేను నీతోనే మాట్లాడుతోంది. నీకు తెలుసు నేను నాన్నమ్మ ప్రతి మాటని వింటానని. అందుకే నువ్వు నీ ప్రతి ప్లాన్లోనూ నాన్నమ్మని ఇన్వాల్వ్ చేస్తున్నావు. అవునా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఉచితంగా ఈ వరల్డ్ టూర్ కలలు కనొచ్చు, అలాగే నేను ఫ్రీగా వరల్డ్ టూర్ తీసుకెళ్తానా? అయినా ఈ స్విట్జర్లాండ్ ఏంటి? నీకు అసలు నాతో ఎక్కడికి వెళ్ళే అర్హత లేదు. కానీ ఇప్పుడు నేను నిన్ను 4 రోజుల కోసం షిమ్లా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ 4 రోజులు నేను నిన్ను ఎలా భరించాలి? నేను అదే ఆలోచిస్తున్నాను. అయితే చెప్పేయచ్చు కదా నాన్నమ్మకి, నువ్వు ఈ హనీమూన్కి ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నావని. అనవసరంగా మధ్యలో నా పేరు ఎందుకు చెప్పావు? మీ నాన్నమ్మతో మీరెందుకు చెప్పడం లేదు మన సంబంధం గురించి? అప్పుడు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు కదా. అదే నీకు తెలుసు కదా నేను అలా చేయలేనని. ఈ విషయాన్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావు. హనీమూన్ వెళ్ళాలని సరదా పడుతున్నావు కదా, తప్పకుండా నీ సరదా తీర్చేస్తాను. నాతో 4 రోజులు గడపాలని కలలు కన్నావు కదా, ఆ 4 రోజులు నీ జీవితంలో ఒక పీడకలలా మిగిలిపోతాయి. నేను నీ జీవితాన్ని నరకంగా మార్చేస్తాను. అక్కడ నన్ను ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. మీ నాన్నమ్మ ఉండదు, మా నాన్నమ్మ ఉండదు. వాట్స్ రాంగ్ విత్ దిస్ అభి? ఈ మధ్య ప్రతి విషయం నా దగ్గర దాస్తున్నాడు. నువ్వెప్పుడొచ్చావు? పానకంలో పుడకలా అయితే మారడం లేదు కదా. వాట్? ఏమైంది? ఇంత అప్సెట్ గా ఎందుకున్నావు? నువ్వు చాలా సంతోషంగా ఉండాలి కదా. నేనెందుకు సంతోషంగా ఆ ఉంటాను? కళ్ళు చూడుతూ కలిసి హనీమూన్కి వెళ్తున్నావంటే ఆబ్వియస్లీ నీకు చాలా సంతోషంగా ఉండాలి కదా. కమాన్ తను, స్టాప్ ఇట్. మళ్ళీ మొదలు పెట్టొద్దు. మరి నేను ఇంకేం చేయాలి? నా బాయ్ ఫ్రెండ్ ఇంకెవరితోనో హనీమూన్కి వెళ్తున్నాడంటే దానికి నేను అప్సెట్ కూడా అవ్వకూడదు. ఓ కమాన్ తను, డోంట్ బి సో ఓవర్ డ్రామాటిక్. నీకు తెలుసు కదా ఇదంతా కేవలం ఒక ఫార్మాలిటీ అని. పెళ్లిలో ప్రతి ఆచారాన్ని నువ్వు ఫార్మాలిటీ అంటూనే కదా పూర్తి చేసావు. నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వు తనకి దూరంగా ఉంటానని. కానీ ఇప్పుడు మీరిద్దరు చాలా దగ్గర అవ్వడం మొదలు పెట్టారు కదా. మీరిద్దరు కలిసి ఒకే గదిలో 4 రోజులు. అసలు నువ్వు స్టాప్ ఇట్ తను. నీకు తెలుసు అలా ఏం జరగదని. అయినా నీకు నా మీద నమ్మకం లేదా? తన మీద నాకు నమ్మకం లేదు. షీ కెన్ డూ ఎనీథింగ్. ఒకవేళ తను నిన్ను మాయ చేసి ఏమైనా తాగించి ఏమైనా చేయగలుగుతాను.
తర్వాత నా సంగతి ఏంటి? ఓకే ఫైన్, కమ్ విత్ మీ. జస్ట్ లుక్ ఎట్ హర్. మా ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందా నీకు అనిపిస్తోంది? అసలు తనని చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ అయినా కలుగుతుందా? ఏ కళ్ళజోడు, నేను ఇందాక నీతో ఏమన్నానో అది చెప్పు. నేను ఈ ట్రిప్లో నీతో ఏం చేయబోతున్నానని చెప్పాను? బేబీ, నేను తనకు చెప్పాను ఈ ట్రిప్ తన లైఫ్లో అన్నింటికంటే వర్స్ట్ ట్రిప్గా మారబోతోంది అని. నేను అక్కడికి ఎంజాయ్ చేయడానికి కాదు, తనని టార్చర్ చేయడానికి వెళ్తున్నానని. కానీ నీకు అనిపిస్తుందా అక్కడ మా ఇద్దరి మధ్య? హౌ కెన్ యూ థింక్ అబౌట్ దట్? ఒకవేళ తనని చూసి షిమ్లాలో మంచు కరుగుతుందేమో కానీ నేను మాత్రం ఎన్నడికి కరగను. అయినా నిన్న రాత్రి కూడా నేను పూర్తిగా మత్తులో ఉన్నప్పుడు కూడా కనీసం నేను తన మీద చెయ్యి కూడా వేయలేదు. అలాగే అడుగు తనతో నేను ఏమన్నాను? నువ్వెందుకలా నిలబడి చూస్తున్నావు? నేను నీతో ఏం చెప్పానా తనతో చెప్పొచ్చు కదా. ఐ టోల్డ్ హర్ తన మొహం ఎంత భయంకరంగా ఉంది అంటే తన మొహం చూస్తే ఎంత మత్తులో ఇట్టే దిగిపోతుంది అని. కానీ నువ్వు అంటున్నావు మా ఇద్దరి మధ్య. యు నో దట్స్ అన్ ఇన్సల్ట్ ఫర్ మీ. Okay, let me clear this once and for all. For your kind information, I hate you. నువ్వు నా బెటర్ హాఫ్గా ఇంటికి వచ్చావు, బట్ ఐ విల్ మేక్ యువర్ లైఫ్ సో బెటర్. నువ్వు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతావు. నీకు పెళ్లి జరిగిందా లేక జీవిత ఖైదు శిక్ష పడిందా అని. అన్నట్టు అవును, ఐ లవ్ తను. అందుకే నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించలేను. ఈ హనీమూన్ ట్రిప్లోనే కాదు, ఈ జన్మలో ప్రేమించలేను. I can't believe this. You just did that. తన మొహం చూసావా నువ్వు? నేను ఇన్ని రోజులు తన మొహం చూడకుండానే ఉన్నాను, కానీ ఈరోజు నాకు అదే మొహం మీద లాగి పెట్టి ఒక్కడి కొట్టాలనిపించింది. అండ్ యునో, నీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటాను. లేక ఇంకేమైనా ఉన్నాయా? ఐమ్ సారీ అభి, నాకేమైందో తెలియదు, సడన్ గా అలా బిహేవ్ చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇట్స్ ఓకే యార్, ఇంకెప్పుడు అలా ఆలోచించకు. ఓకే, కానీ తనతో పాటు ఎలా ఉంటావు నువ్వు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఐ మీన్, తనతో నేను 4 నిమిషాలు ఒకే గదిలో ఉండలేకపోతున్నాను. అలాంటిది తనతో నేను 4 రోజులు ఎలా గడపగలను? స్కారీ. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఐ హోప్ ఇట్ డజంట్ ఇన్వాల్వ్ మీ. ఓ గాడ్, ఇట్ డస్. ఇక్కడంతా బానే ఉంది. అలాగే మీరు పంపిన గిఫ్ట్లన్నీ చాలా బాగున్నాయి. మరి అభికి తనక్కడికి వచ్చినందుకు సంతోషంగా అనిపించిందట. వాడు చెప్తున్నాడు ప్రజ్ఞ వాళ్ళ నానమ్మ బాగా నచ్చిందన్నాడు. ఫ్యాన్ అయిపోయాడు వాడు ఆవిడికి. ఇదంతా మీ మంచి మనసండి, లేకపోతే మాలాంటి వాళ్ళు ఎక్కడ? లేదు, నేను నిజమే చెప్తున్నాను. నేను నాన్నమ్మను ఒప్పించే తీరాలి. ఆవిడికి నచ్చ చెప్పి ఎలాగైనా ఈ హనీమూన్ ట్రిప్ ని క్యాన్సిల్ చేయించాలి. ప్రజ్ఞ మీ పక్కన ఉందండి, తనతో ఒకసారి మాట్లాడొచ్చా? తను తన గదిలో ఉందమ్మా. హనీమూన్కి వెళ్ళాలి కదా, అందుకని సామాన్లు ప్యాక్ చేసుకుంటోంది. చాలా మంచి మాట చెప్పారండి. పిల్లలలా బయటికి వెళ్ళొస్తే వాళ్ళకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? నేనైతే వాళ్ళని స్విట్జర్లాండ్ పంపించాలనుకున్నాను, కానీ అభికి పనులున్నందువల్ల 4-5 రోజులు ఉండడం కోసం వాళ్ళు సిమ్లాకి వెళ్తున్నారు. ఆ తర్వాత సమయం దొరికితే అట్నుంచటి వాళ్ళు స్విట్జర్లాండ్ కూడా వెళ్ళొస్తారు. వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు? నా ఉద్దేశం ఏంటంటే మీరేమీ అనుకోకండి. వెళ్లే ముందు ప్రజ్ఞను ఒకసారి కలవాలనుకుంటున్నాము. రేపు ఉదయం 10 గంటలకి. సరే అండి, నేను వాళ్ళని కలవడానికి అక్కడికే వస్తాను. ఇక నేను ఉంటానండి, మరి నమస్కారం. నమస్కారం అమ్మా, నమస్కారం. ఓహో, నానమ్మ అక్కకి 2 హనీమూన్లు, ముందు సిమ్లాకి, తర్వాత స్విట్జర్లాండ్ కి. అరే, స్విట్జర్లాండ్ ఏంటి? అభి తనని ప్రపంచం మొత్తం తిప్పి తీసుకొస్తాడు. అక్క, అభి హనీమూన్ కా? ఆ అభి అక్కడ అక్కని ఏం చేస్తాడో ఏమో. నాకు అక్క గురించి చాలా టెన్షన్ గా ఉంది. అరే ప్రజ్ఞ, రా తల్లి రా. నేనిప్పుడే మీ వాళ్ళతో మాట్లాడాను, మీ అమ్మతో కూడా మాట్లాడాను. నేను వాళ్ళందరికీ చెప్పేశాను మీరిద్దరూ హనీమూన్కి వెళుతున్నారని. ఇది విని మీ అమ్మ చాలా సంతోషించారు తెలుసా.
ఏమైంది తల్లి? ఎందుకు నువ్వు అదోలా కనిపిస్తున్నావు? లేదు నానమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉందంతే. అరే, తలనొప్పిగా ఉంటే నేను నీకు మర్దం చేస్తాను కదా, వెంటనే తగ్గిపోతుంది. వద్దు నానమ్మా, మీరేం కంగారు పడకండి, అదే తగ్గిపోతుంది. అబీకి ఎప్పుడైనా తలనొప్పిగా ఉందంటే నేను మద్దనా చేస్తాను, తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. అబీకి మద్దనా చేసినప్పుడు నీకెందుకు చేయకూడదు? ఉం? అన్నట్టు గుర్తొచ్చింది. కిట్టు, చెప్పండి మేడం. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వెంటనే వెళ్ళి అబీ గది శుభ్రం చెయ్యి. అలాగే రిసెప్షన్ లో వచ్చిన గిఫ్ట్లన్నీ అబీ గదిలో చాలా జాగ్రత్తగా పెట్టేసేయ్. అలాగే. నువ్వు పద, నేను నీకు మద్దనా చేస్తాను. ఇంకా ఎంతసేపు? కాస్త త్వరగా తీసుకురండి. రాజ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీస్ పని డైనింగ్ టేబుల్ మీద పక్కన పెట్టు కాసేపు. నాకు తెలుసు, అందరికీ వాళ్ల పనులు ఆఫీసులకు వెళ్లి రావడానికి వేరువేరు టైమింగ్స్ ఉంటాయి. అందుకే మనందరం కలిసి భోజనం కూడా చేయలేకపోతున్నాం. అందుకే నేను ప్రత్యేకంగా అందరికీ చెప్పాను, మనందరం ఒకటిగా కలిసి భోంచేయాలి అని. ఇలా చేసి నువ్వు చాలా మంచి పని చేసావు. ఎందుకంటే కుటుంబం అసలు ఎలా ఉండాలి అంటే అందరూ కలిసి ఉండాలి, సరదాగా ఉండాలి, కలిసి భోంచేయాలి. ఏమంటారు? నేను భోజనం తీసుకొస్తాను. లేదు లేదు ప్రజ్ఞ, నువ్వు కూర్చోమ్మా, వాళ్ళు తీసుకొస్తారులే. మాతో ఇన్ని పనులు చేయిస్తుంది, దీన్నేమో కూర్చోమని చెప్తుంది. అదిగో భోజనం వచ్చేసింది, త్వరగా వడ్డించు. వాసన చాలా బాగుంది. మొదలు పెడదాం. అందరూ ఆగండి. అందరికంటే ముందు ప్రజ్ఞ భోంచేస్తుంది. ప్రజ్ఞ తిని చూడు, చాలా బాగుంది. తనకే చెప్తున్నావా? తనకి తెలుసు, ఎందుకంటే తనే కదా ఈ వంటంతా చేసింది. ఓ, హ? నాకైతే అస్సలు తెలీదు. ఎలా తెలుస్తుంది? కిచెన్ వైపు వెళ్తేనే కదా వంట గురించి తెలుస్తుంది, అవునా? ఈ ముసల్ది అందరి ముందు పరువు తీస్తోంది. బబ్లీ, పన్నీర్ అంటే నీకు చాలా ఇష్టం కదా, పన్నీర్ ఎందుకు వేసుకోలేదు నువ్వు? ఇదిగో తిను. అది నేనే వేసుకుంటాను. బబ్లీ, అలా అనకూడదమ్మా. పెద్దవాళ్ళు నీకేమైనా ఇస్తే దాన్ని మాట్లాడకుండా తీసుకోవాలి. తను నీకు పిన్ని కదా. ఏంటి విషయం? అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఎవరిదైనా బర్త్డేనా? వావ్, భోజనం గుమగుమలాడిపోతుంది. రా కూర్చో, నువ్వు కూడా మాతో కలిసి భోంచేయి. లేదు నానమ్మా, నేను తినేసి వచ్చాను. ఏంటి, పెళ్ళైన తర్వాత కూడానా? నేనొద్దని చెప్పాను కదా. నానమ్మా, ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది, ఆయనతో కలిసి తినాల్సి వచ్చింది, కాదు అనలేకపోయాను. ప్రజ్ఞ, నువ్వే వీడి అలవాట్లను మార్చాల్సి ఉంటుంది. మాట వినకపోతే చెవి మెలిపెట్టి మరీ చెప్పాలి. తను నా చెవి మెలిపెడుతుందా? చెవి మెలిపెడతావా? పెట్టి చూస్తాను. అభి, ఏం చేస్తున్నావు? నానమ్మా, తన్ని భయపెడుతున్నావా? లేదు నానమ్మా, సరదాగా అంటున్నాను. తనకు అలా ఇష్టం. తనని అడుగు నువ్వు. ఇష్టమా కాదా? సరే, ఇక చాలు. తన్ని భోంచేయి నువ్వు. నేనిప్పుడే వస్తాను. హలో, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. తన తలరాత ఎలా ఉందో చూడండి, అలాగే మన తలరాత ఎలా ఉందో చూడండి. రోడ్డును పోయే వాళ్ళని నెత్తిమీద పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. అయినా అసలు ఈ కొత్త కోడలు నానమ్మకి ఏం మందు పెట్టిందో అర్థం కావడం లేదు. ఆవిడెప్పుడు ఈవిడ పేరే జపిస్తూ ఉంటుంది. కొత్త కోడలు కదా, కొద్ది రోజులు గడవని. పాత లెక్కలన్నిటినీ తేల్చుకుని తీరుతాను నేను. రాబిన్, రాబిన్, నా భార్య ఏమైంది? అది అమ్మమ్మ. ఈ నాన్నమ్మ ఎందుకు నా లైఫ్ లో ఇన్ని ట్విస్టులు తీసుకొస్తోంది? అయినా ఈ పుస్తకం ఎవరి?
దీన్ని నువ్వు డంబెలా యూజ్ చేస్తావా? కానీ చూస్తే బాడీ పెరిగినట్లేదు. బాడీ పెరగడం కోసం కాదు, బుర్ర పెరగడం కోసం. ఏం లాభం? నీకు బుర్ర కూడా పెరగలేదు కదా. అదేంటి, ఎంతో బుర్ర ఉపయోగించి మిమ్మల్ని ఇరికించాను కదా, ఇంకా అనుమానంగా ఉందా? ఓ గాడ్, నా కబోర్డ్ ఎవరు ముట్టుకున్నారు? వై డిడ్ యు టచ్ మై కబోర్డ్? వెయిట్ ఏ సెకండ్, ఇది నానమ్మ చేయలేదు. ఇది నేనే పెట్టాను. ఎవరిని అడిగి పెట్టావు? భగవంతుడికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఈ గది భగవంతుడిది కాదు, నాది. అయినా నా గదిలో దేన్నైనా ముట్టుకునే ముందు నీకు నా పర్మిషన్ తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్, నాకు ఏ భగవంతుడి మీద నమ్మకం లేదు. అందుకే నువ్వు నా గదిలో ఎప్పుడూ ఏ భగవంతుడి విగ్రహం కూడా పెట్టాలనే ప్రయత్నం కూడా చేయొద్దు.